అభివృద్ధి చెందుతూ ఇప్పుడు అక్షరాస్యత శాతాన్ని పెంచుకుంటూ మరి ముందుకు పోతుంది. మరి అలాంటి వారికి యూనివర్సిటీ కూడా రావడం ద్వారా తద్వారా ఆదిలాబాద్ యొక్క ప్రజానికానికి విద్యార్థులకు చాలా మంచి చేకూరుతుంది. ఇక CCI ప్రాణహిత అనుమతుల కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా ముందుకని కల్వకుట్ల కుటుంబంలో పైసల పంచాయతీ ఒకరినొకరు పొరుచుకుంటున్నారంటూ కూడా మరి మాట్లాడటం జరిగింది. కల్వకుట్ల కుటుంబం మనకి తెలుసు. కవిత కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, మరి ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటూ గతంలో వాళ్ళు చేసిన తప్పుల్ని వాళ్ళే బయట పెట్టుకోవడం వలన ఎక్కువగా వాళ్ళు ప్రజల్లో చులకనవుతున్నారనే మాట మనం కూడా రోజు చూస్తూనే ఉన్నాం. అదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించడం కూడా మనం చూసాం. నిన్నటి సభలో ఆయన మాట్లాడారు. హిల్లుపై కేటీఆర్ పోరుబాటని, పారిశ్రామికవేత్తలు తొందరపడి కొనకండని, మేము వచ్చాక రద్దు చేయడం ఖాయమని, కుత్బుల్లాపూర్ జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో పర్యటన విషయంలో కేటీఆర్ చెప్పడం జరిగింది. మేము వచ్చిన తర్వాత తొందరపడి కొనకండి, మేము వచ్చిన తర్వాత ఖాయంగా మేము అంటే మీరు వస్తారని రూలే లేదు కదా. మీరు రావచ్చు, రాకపోవచ్చు. మీరు రావడానికి చాలా టైం ఉంది ఇంకా. మరి దానికి వాళ్ళు ఏంటి డెసిషన్ తీసుకుంటారనేది వాళ్ళు తీసుకుంటారు. అయినా మీరే వస్తారని గ్యారంటీ కూడా లేదని ప్రజలు అనుకుంటున్నారు. మేము వచ్చాక ఇక్కడ ఈయన ఇలాగే అంటారు, అక్కడ కూడా ఆయన ఏపీలో కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేము వస్తే మేము మూడో కన్ను తెరిస్తే అంటూ ఉంటారు. చూడాలి మరి ఏం జరుగుతుంది. కానీ సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి పదంలో ఇలా దూసుకుపోతూ తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు గ్లోబల్ సమ్మిట్లే కావచ్చు, జిల్లాల వైజ్గా ఆయన ప్రజలకి ఎప్పుడు కూడా నిరంతరం దగ్గరలో ఉంటే మరి కేటీఆర్ గారు మీరు ఏ రకంగా మరి కలలు కంటున్నారా, పగటి కలలు కలొద్దు అని చెప్పి రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. కానీ మీరే అర్థం చేసుకోవాలి. కొంచెం మీరు రావచ్చు, పాజిటివ్ వే ఉండొచ్చు, కానీ మీరు కొనకండి మేము క్యాన్సిల్ చేస్తామని చెప్పడంలో ఆంతర్యం ఏంటో మీకే తెలియాలి. తెలంగాణ ప్రజలలో ఒకసారి దీని గురించి మీరు ఆలోచించాలి. ఇక సీఎం సభ సూపర్ హిట్. ఆదిలాబాద్ సభకు జనసందం, సీఎం హర్షం, మంత్రులు నేతలకు అభినందనలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ సభ సూపర్ హిట్ అయింది. ఆదిలాబాద్ సభకు పెద్ద ఎత్తున జనం హాజరు కావడంపై సీఎం ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. తాను ఇప్పటిదాకా హాజరైన అన్ని సభల కంటే ఆదిలాబాద్ సభకు జనం బాగా వచ్చారని సీఎం సభావేదికపైనే ప్రకటించారు. ఇప్పటిదాకా హాజరైన అలాగే సీఎం మాట్లాడినప్పుడు కూడా ప్రజలు హర్షధ్వానాలు ప్రకటించారు. సభకు పెద్ద ఎత్తున స్పందన వ్యక్తం కావడంపై మంత్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి గత 3 రోజులుగా ఆదిలాబాద్ సీఎం పర్యటన విజయవంతం కావడానికి కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో నేతలు పలు సమావేశాలు నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతమయ్యేలా జనసమీకరణ చేశారు. సభా ప్రాంగణం నిండిపోవడంతో పెద్ద ఎత్తున ప్రజలు సీట్లు లేక నిలబడిపోయారు. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో సభ జరగ్గా సీఎం సభ విజయవంతమైన జోషులని వరాలను అయితే సీఎం రేవంత్ రెడ్డి కురిపించారు. మరి కంది శ్రీనివాసరెడ్డి మరి కార్యాలయం ఏదైతే ఉందో అక్కడ జూపల్లి కృష్ణారావు కావచ్చు, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి కావచ్చు, సభను ఏ విధంగా జరపాలి అని మరి అక్కడ ఒక రకంగా పథకాన్ని రెడీ చేసుకుని తద్వారా జన సమీకరణ చేసి ఆ జనాలకి ఇక్కడ కూర్చున్న చైర్లో కూడా మరి చైర్స్ కూడా లేకపోవడంతో నుంచుని పోయేంత కిక్కిరిసిపోయేంత జనాలు రావడం కూడా ఒక